ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాల పంచాయతీ ఉద్రిక్తతకు దారితీసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దంపతులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆలయ కమిటీ తరపున ఎంపీకి పట్టు వస్త్రాలు అందజేయగా ఎమ్మెల్యే కొలికపూడికి ఈవో సంధ్య ముత్యాల తలంబ్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ చేతిలోని పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి బలవంతంగా తీసుకొని స్వామివారికి సమర్పించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేయగా భక్తులు, అధికారులు అయోమయానికి గురయ్యారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాల పంచాయతీకి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఉమ్మడి కృష్ణా జిల్లానే కాదు చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలంటే కూడా ఎంతో విశిష్టమైందని చెప్పుకోవచ్చు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణం నిర్వహిస్తారు. ఆ కళ్యాణం సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఈ క్రమంలో ఇటు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కావచ్చు, లేదంటే తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇద్దరు కూడా కుటుంబ సమేతంగా ఈ బ్రహ్మోత్సవాలకు హాజరైన పరిస్థితి. అయితే ఆలయానికి సంబంధించిన కమిటీ ఎంపీ చిన్నికి పట్టు వస్త్రాలను అందజేశారు. అలాగే ఆలయానికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో ఆమెమో కొలికపూడి శ్రీనివాసరావుకు ముత్యాల తలంబ్రాలను అందజేసిన పరిస్థితి. అయితే ఇద్దరు సమానంగానే ట్రీట్ చేసిన పరిస్థితి. అవి రెండు కూడా తీసుకెళ్లి స్వామివారికి వారు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే ముత్యాల తలంబ్రాలను అర్చకులకు ఇచ్చిన తర్వాత ఎంపీ చేసిన చిన్ని చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను ఒక్కసారిగా కొలికపూడి శ్రీనివాసరావు బలవంతంగా తీసుకోవడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. కేశినేని చిన్ని మనుషులు కొలికపూడి శ్రీనివాసరావుని అడ్డుకునే ప్రయత్నం అయితే కూడా చేసిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో మొత్తం భక్తులు కావచ్చు, లేదంటే కేశినేని చిన్ని కూడా కొంత విస్మయానికి గురైన పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో రెండు వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం, అలాగే ఘర్షణ దిగే అవకాశం ఉండే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. కళ్యాణం అయిపోయిన తర్వాత కూడా వారిద్దరిని వేరు మార్గాల్లో పంపించేందుకు తీవ్రంగా పోలీసులు ప్రయత్నించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎందుకు కొలికపూడి శ్రీనివాసరావు ఒక్కసారిగా ఇలా వ్యవహరించారనేది అక్కడ అందరికీ అర్థం కాని పరిస్థితి. కానీ గత సంవత్సరాల కాలంగా చూస్తే కనుక కొలికపూడి శ్రీనివాసరావు కావచ్చు, ఎంపీ కేశినేని చిన్నికి మధ్య వైరం అయితే కూడా కొనసాగుతుంది. ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరు కూడా అనేక విషయాల్లో తమ వాటాలకు సంబంధించి ఏదైతే పంచాయతీలు జరుపుకోవడంతో వీళ్ళిద్దరి మధ్య కూడా వివాదం నడుస్తుంది. తరచూ ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇది 2-3 సార్లు చంద్రబాబు నాయుడు వద్ద ఇది ఒక పంచాయతీని కూడా నిర్వహించే పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే ఒక్కసారిగా కొలికపూడి శ్రీనివాసరావు ఇలా వ్యవహరించడం పట్ల అందరూ కూడా కొంత విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేశినేని చిన్ని కూడా కొంత సంయమనం వ్యవహరించినట్టుగా కూడా తెలుస్తుంది అక్కడ. అయితే కొలికపూడి శ్రీనివాసరావు ఎందుకు ఇలా వ్యవహరించారో దానిపైన ప్రస్తుతం అయితే తీవ్ర చర్చ అయితే కూడా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.